జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా. బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్నిటిని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. నిజమా? ఇండస్ట్రీ నిజమా అబద్ధం? నిజం అవ్వచ్చు. అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు. సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి, జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి, ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం. ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా. సో మేబీ చేసి ఉండొచ్చు. మీ దాకా వచ్చిందా? నా దాకా వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట. ఓకే, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు. సో ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు తెలియంది ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా? యా, అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఆబ్వియస్లీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలన్నీ ఉంటాయి అన్నమాట. సో అవే మిమ్మల్ని రాటు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు. ఆ క్రేజ్ చూశారు, డౌన్ఫాల్ చూశారు, బట్ మళ్ళీ రైజ్ అవుతున్నారు. సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెల్లించలేదు, ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు. సో ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతూ పోయారు, ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడుతూ వచ్చారు. సో ఉదయ్ కిరణ్ గారు తీసుకునే ఆ డిసిషన్ తీసుకునేదానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి? ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ మీరు చెప్తే నమ్మరు, కానీ ఫేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా. సార్ మా వైఫ్ ఎప్పుడు నాతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ కాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు, కాస్టింగ్ నాపేయండి, ఆ కాస్టింగ్ అనే దాన్ని నేను తట్టుకోలేను, ఓకే స్టాప్ దాట్. యాజ్ అ యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు, యాజ్ అ మోడల్గా అచీవ్ చేశారు, యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా చాలా అచీవ్ చేశారు. అంటే నాకేంటంటే ఒక జాబ్ ఎవరన్నా ఒక యాడ్ ఫిల్మ్ ఉంది ఎవరు ఉంటే చెప్పండి అన్నప్పుడు నేను ఎవరు కష్టపడుతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి. దానివల్ల మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ దే మేక్ సమ్ మనీ, అట్లీస్ట్ దే మేక్ సమ్ ఫేమ్, అట్లీస్ట్ మనల్ని నమ్ముకోకపోయినా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒక నమ్మకంతోనే చాలాసార్లు చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న చాలామంది పెద్ద పెద్ద హీరోస్ కూడా నేను తెలిసి తెలియకుండానే ఇప్పుడు ఎవరన్నా యాడ్ ఫిల్మ్కి లేకపోతే ఎవరన్నా షోకి హోస్ట్గా అడిగితే నేను ఒక పేరుని సజెస్ట్ చేసిన షోలు వాళ్ళు ఆ షోతోనే చాలా టాప్ లెవెల్కి, అంటే చాలామంది టాప్ లెవెల్కి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్కి ఒకప్పుడు అనసూయ గారు యాంకరింగ్ చేసేవారు. ఎప్పుడైతే జబర్దస్త్కి అనసూయ గారు యాంకరింగ్ మానేశారో ఆ షోకి ఏడుకొండలనే ఒక మేనేజర్ ఉండేవాడు. హీ కాల్డ్ మీ, ఎవరన్నా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అని. ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మిన్ అనమాట. సో ఆ తర్వాత నెంబర్ ఇస్తే తను ఆవిడికి ఫోన్ చేయడం జరిగింది. సో తను ఆడిషన్ చేశారు, తను సెలెక్ట్ అయింది, షీ బికేమ్ ఏ జబర్దస్త్ యాంకర్. కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదు యాక్చువల్గా. నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అవునా? నేను ఎప్పుడు చెప్పుకోలేదు. మేబీ తనేమనుకుంటుంది, నాకు మేనేజర్ ఫోన్ చేశాడు, నాకు ఆడిషన్ పిలిచాడు, ఆడిషన్లో ప్రూవ్ చేసుకున్నాను, నాకు జబర్దస్త్ షో వచ్చింది. కానీ ఆ నెంబర్ ఇచ్చిన ఏ వ్యక్తి ఎవరని తనకి అడగాల్సిన అవసరం లేదు, తిరిగి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ వాంట్స్ టు టేక్ దట్ క్రెడిట్, నేనే మీకు ఫోన్ చేశానని. సో హీ వాంట్ రివీల్ మై నేమ్. సో ఆబ్వియస్లీ మనకు అవసరం కూడా లేదు, నేనే వెళ్ళి చెప్పాను అని. అలాగే చాలామందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను నా పేరు చెప్పుకోకుండానే. సో ఇక్కడ దొరికారు మీరు, అంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ టోల్డ్ యూ. అడుగుతున్నాను అంతే, ఎందుకు కౌశల్కి ఛాన్సులు రావట్లేదు అంటే కోరుకున్న ఛాన్సులు ఇండస్ట్రీ అంటే ఇక్కడ దొరికారు మీరు. మంచి చేసినప్పుడు చెప్పుకోవడానికి ఏం సార్, ఇండస్ట్రీలో చేయను మంచిని కూడా చేసామని చెప్పుకునే మనుషులు అంటే ఇప్పుడు నేను చేశానంటే మీరు చేశారా అన్న క్వశ్చన్ మార్క్ నాకు వద్దు యాక్చువల్గా.
నేను చేసినా చేయకపోయినా మీకు నా వల్ల మంచి జరిగింది, మీ లైఫ్ సెటిల్ అయింది, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. నేను చేసానా చేయలేదు అన్నది దేవుడు తెలుసు, నాకు తెలుసు, ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అంటే 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 వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో. మై హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ లక్కీ ఫర్ అదర్స్. మై హ్యాండ్ ఈజ్ నాట్ లక్కీ ఫర్ మీ. ఓకే. నా దగ్గర ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ, ఫస్ట్ ర్యాంప్ షో చేసిన వాళ్ళు కానీ టాప్ స్టేజ్లో ఉంటారు యాక్చువల్లీ. ఇప్పుడు తమన్నా గారు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది, సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. అవును, మీరు హ్యాపీ డేస్ తర్వాత అనుకుంటాను. హ్యాపీ డేస్ తర్వాత భీమా సిమెంట్. అవును. సో అంటే మేబీ ఐ థింక్ ఆ క్రెడిట్ నేనే అని చెప్పక్కర్లేదు. ఐఎమ్ సేయింగ్ మై హ్యాండ్ ఈజ్ లక్కీ ఫర్ అదర్స్, దట్ ఈస్ ఫర్ షూర్ యాక్చువల్లీ. అండ్ మీ మీద ఉన్న నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే 220 పైగా మీరు యాడ్ షూట్స్ తీశారు. అండ్ ఒకానొక టైంలో మీకోసం మీరు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఒక చిన్న సినిమా అయినా సరే. వచ్చింది. సో ఎందుకు అక్కడ మీరు సీరియస్గా ట్రై చేయలేదు? ఒకరిని నమ్ముకునే బదులు నా దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది, దేవుడిచ్చిన మంచి ఒక రూపం ఉంది, ఒక ఫేమ్ వచ్చింది, ఒక ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఇప్పుడు వచ్చింది, సో నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని వేరే లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంతో కష్టపడితే మనకి డబ్బు వస్తుంది యాక్చువల్లీ. సార్, ఆ డబ్బుని మనం సినిమా మీద పెట్టి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ కష్టపడే రిస్క్ నేను తీసుకోలేదు. ఓకే. ఎందుకంటే సీజన్ 1 విన్నర్ శివబాలాజీ గారు తనకు వచ్చిన డబ్బు మొత్తం తన సినిమా మీద పెట్టి జీరో అయిపోయింది యాక్చువల్గా. తను ఒక సినిమా తీశారు గీతే కనకాల గారితో, ఇద్దరు ఫ్రెండ్స్గా యాక్చువల్గా. ఓకే. సో ఆ ఫిలిం పెద్దగా ఆడలేదు యాక్చువల్గా. సో మళ్ళీ నేను అదే రిస్క్ తీసుకుని మళ్ళీ నేను కూడా సినిమా తీసి మళ్ళీ నా ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ నేను ఐ డోంట్ టు స్పాయిల్ ఇట్. యాజ్ యూ నో దాట్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో, ద విన్నింగ్ అమౌంట్ యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు డొనేట్ ఫర్ పేషెంట్స్, దట్స్ ఐ డొనేటెడ్ యాక్చువల్లీ. మేబీ నాకు వచ్చిన ఆ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషను ప్లస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అందరు విన్నర్స్ కన్నా ఐఎమ్ ద ఓన్లీ విన్నర్ హూ డిడ్ లాట్ ఆఫ్ షాప్ ఓపెనింగ్స్. ఐ గోట్ అ గుడ్ అంటే ఒక షాప్ ఓపెనింగ్స్ బాగా డబ్బులు వచ్చేవి అనమాట ఆ టైంలో ఉన్న క్రేజ్కి. సో కేఎల్ఎంవే చాలా ఓపెన్ చేస్తాను, ఒక 6 to 7. సో ఒక 7 to 8 యాడ్ ఫిల్మ్స్కి యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. సో ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ, నన్ను నమ్ముకున్న వచ్చిన నా వైఫ్కు, నాకు పుట్టిన నా పిల్లలకి ఆబ్వియస్లీ దే నీడ్ దట్ మనీ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ సినిమా తీసి ఆ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కష్టపడే టైము లేదు, ఆ సాహసం కూడా మళ్ళీ చేయలేం. సో ఐ కెప్ట్ దట్ మనీ ఆన్ మై కిడ్స్ అనమాట. అంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన ఒక మంచి ఇల్లు, వాళ్ళకి కావాల్సిన ఒక కారు, అంటే నాలా కష్టం పడకూడదని వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఐఎమ్ లీడింగ్ దర్ లైఫ్ అనమాట. ఈ విషయంలో నీలిమా గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వారు లేదు మనం ముందుకు వెళ్ళాలి అంటారా, మీరు చెప్పింది కరెక్ట్ అంటారా? ముందుకు వెళ్ళాలి అంటే ఐ మీన్ అంటే మనం ఇన్వెస్ట్ చేద్దాం, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, సో ప్రాబ్లం అన్ని తర్వాత సంగతి. దానికి అసలు సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకం లేదు, 100% అసలు జీరో అనమాట. ఓకే. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా మీ మీద అది బూడిదలో పోసిన పన్నీర్ లాగే. ఓకే. బట్ యూ వాంట్ ఈవెన్ గెట్ 1 రూపీ ఆల్సో. షీ నోస్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ఎంత డబ్బులు పెట్టినా సరిపోతుంది యాక్చువల్గా. సో మనం ఎన్ని కోట్లు పెట్టినా ఒక సినిమాని రిలీజ్ చేస్తున్న సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ ప్రమోట్ చేయడానికి 10 మంది హీరోల్ని పిలవడానికి, సో వీఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దాట్. సో ఆబ్వియస్లీ బెటర్ దేవుడు ఒక విధంగా డబ్బులు ఇచ్చాడు, ప్రజలు ఒక విధంగా విజయాన్ని ఇచ్చారు, ఆ విజయాన్ని కాపాడుకుంటూ జస్ట్ సెటిల్ యువర్ లైఫ్ అండ్ అగైన్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్ అనమాట. అంటే నేను యూజువల్గా ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఫేమ్ వచ్చిన తర్వాత, ఫేమ్ రాకముందు ధైర్యంగా చేసేవాడిని, ఫేమ్ వచ్చిన తర్వాత మాస్కులు పెట్టుకుని క్యాప్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది. బట్ బిహైండ్ ద మాస్క్ అండ్ బిహైండ్ ద క్యాప్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. సో నేను ఏంటంటే యాజ్ అన్ సెలబ్రిటీకి వెళ్ళినప్పుడు ఐ గో లైక్ దిస్. బట్ ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా, లేకపోతే ఒక ఈవెంట్ మేనేజర్గా, లేకపోతే ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఈవెన్ షో మై ఫేస్, ఐ ఓన్లీ షో మై హార్డ్ వర్క్.